40,000 నుంచి 70,000 నెలకి ఉద్యోగ అవకాశం వచ్చిందండి. ఇక్కడ కాదు, అబుదాబిలో, యుఏఈ అంటాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఏ ఏజెంటో ఎవరో దారిని పోయా దానయ్యో చెప్తే నమ్మక్కర్లేదు, కానీ గవర్నమెంటే చెప్తే, గవర్నమెంటే స్వయంగా పంపిస్తామంటే, గవర్నమెంటే దగ్గరుండి టికెట్లు వేసి అక్కడ లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ట్రావెల్ అన్నీ కూడా ఫ్రీ అంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఒక చిన్నది ఉంది. అంటే మీరే మళ్ళీ కామెంట్ చేస్తారు నెగిటివ్గా, ఇక్కడే వస్తుంది కదండి ఆదాయం, అంత దూరం ఎందుకు వెళ్ళడం, అంత ఒళ్ళు హోనం చేసుకోవడం ఎందుకు అంటారు కొంతమంది. అవకాశాలు ఉన్న వాళ్ళ కోసం కాదు, ఇక్కడ అవకాశాలు ఉన్నవాళ్ళు చాలా సంతోషం, మంచిది, వాడేసుకోండి. లేని వాళ్ళు ఆ అవకాశం కూడా లేదు, నాకు కావాలి, కాస్త కోస్త స్కిల్ ఉంది, ఆ స్కిల్ బేస్డ్ ఎలాంటి అవకాశం కోసం చూస్తున్నాను, వెళ్ళి పని చేసుకుంటాను, ఈ రోజుకు ఉపయోగపడుతుంది, కొన్నాళ్ళు కాంట్రాక్ట్ ఉంటుంది, లైఫ్ హ్యాపీగా నడిచిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక ఏదైనా చేసుకుందాం, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, అక్కడే ఏదైనా చేసుకుంటాను, ఇలా చాలా ఉంటాయి ఆలోచనలు. ఎవరు ఆలోచన వాళ్ళది కదండి. సో ఇక్కడ అవకాశం కావాలి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాను అనే వాళ్ళందరికీ చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చేసిందండి, మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తానండి. మీకు తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు గట్టిగా ఉంది. జర్మనీ, ఇటలీ, యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్తో పాటు అరబ్ ఎమిరేట్స్ ఇవి కూడా వదిలిపెట్టట్లేదు. ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా, పెద్ద ప్రాజెక్టులు ఉన్నా కానీ గవర్నమెంట్ అందిపుచ్చుకుంటుంది. ఎన్ఎండిసి తరఫున హోమ్ క్యాప్ అంటాం కదండి, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్, వాళ్ళ ద్వారా ఇక్కడ కొలాబరేషన్ అయ్యి, వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి మనుషుల్ని పంపిస్తున్నారు. అక్కడ ఆల్ యూసఫ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి యూఏఈ అండి, వాళ్ళకి జాబ్ లొకేషన్ వచ్చి అబుదాబిలో. జాబ్ లొకేషన్ అబుదాబిలో, గుర్తుంచుకోండి. ఇక ఏ జాబులు ఉన్నాయి ఏంటి అంటే, ఫ్యాబ్రికేటర్ ఉంది, ఫిట్టర్ ఉంది, గేజర్ ఉంది, ఇన్నర్ షీల్డ్ వెల్డర్ అంటారండి, అంటే నాకు తెలియదు టెక్నికల్గా ఇవి. అలాగే స్టిక్ వెల్డర్ అంటారండి, అంటే వెల్డింగ్లో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి కదండి, ప్లేట్, ట్యూబ్, ఇలాగా ఇవి కావచ్చు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయటం కోసం పిలుస్తున్నారు. కాస్త కోస్తో ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అంటున్నారు. మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరో చూసుకోండి. ఇక్కడ లోకల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, చిన్న టెస్ట్ పెడతారు వాళ్ళు. లేదు బయట ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే ఆల్రెడీ విదేశాల్లో చేసి అక్కడే చేసి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఓకేనండి, వెళ్ళొచ్చు. ఇంకా శాలరీ వచ్చింది అక్కడ చెప్పాను, మన కరెన్సీలో 40,000 నుంచి 70,000 వరకు అండి. ఏజ్ వచ్చి 25 నుంచి 40 సంవత్సరాలు ఉండాలని అడుగుతున్నారు. జెండర్ వచ్చి ఓన్లీ మేల్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ లిమిట్ అంటూ ఏమీ లేదు, 10th అయినా అవ్వకపోయినా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, చదువు సంబంధం లేదు. ఇక్కడ స్కిల్ ఇంపార్టెంట్, ఆ వర్కే చేయాలి కాబట్టి ఆ వర్కే చూసుకోండి. లాంగ్వేజ్ మాత్రం బేసిక్ ఇంగ్లీష్ కనీసం అర్థం అవ్వాలి, అవతల వాళ్ళు మాట్లాడింది. అక్కడ ఇంజనీర్లు, సైట్ సూపర్వైజర్లు ఉంటారు కదండి, అర్థం చేసుకోవడానికి. అరబిక్ ఉంటే ఇంకా సూపర్, హిందీ ఇలాంటివి ఉన్నా మంచిదే. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, పాస్పోర్ట్ ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ ఉంటుంది, ఉంచుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇక్కడది కానీ అక్కడది కానీ ఏదున్నా కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇందాక అనుకున్నాం కదండి అవి, ఇంకా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక అది గుర్తుంచుకోండి. ఇక కండిషన్స్ ఇవన్నీ కూడా చెప్తాను. 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో మానేయకూడదు, గుర్తుంచుకోండి. 8 అవర్స్ మాత్రమే ఉంటుంది, 6 రోజులు, వారానికి 6 రోజులండి, 5 రోజులు కాదు. ఇంకా ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు అండి, ఒక 35,000 ప్రాసెసింగ్ ఫీజు పెట్టారు. మరి గవర్నమెంట్కి నమ్మకం కలగాలి, వాళ్ళు చాలా ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి కదండి. ఇవన్నీ కలిపి ఇక టికెట్స్ వగేరా ఇవన్నీ మరి ఇందులో వేసుకుంటారేమో మనకు తెలియదు, కానీ 35,000 పెట్టారు. గవర్నమెంట్ ద్వారా కాబట్టి పోవు, భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వెళతాననే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్, లాడ్జింగ్, బోర్డింగ్, ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చే ఫ్లైట్ ఖర్చులు కూడా వాళ్ళదే. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆ దేశాల్లో చాలా ఇబ్బంది అండి, ఏదైనా రోగం చేస్తే, సుస్థి చేస్తే చాలా ఇబ్బంది, కాబట్టి అది కూడా ఉంది. ఇక టైం అయితే అయిపోయింది, లేదు ఈరోజే దయచేసి అప్లై చేసుకోండి, ఈరోజే షేర్ చేయండి అందరికీ. మీకు ఉపయోగపడకపోయినా ఎవరికి ఉపయోగపడుతుందో, విదేశాలకు వెళ్ళాలని మీ సర్కిల్లో ఎవరు అనుకుంటారో వాళ్ళకి. సరే ఈ టైంకి గుర్తు రావట్లేదు కదా, ఒక స్టేటస్ పెట్టండి సరిపోతుంది, మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, లేదు స్టోరీ పెట్టుకోండి, లేదు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, ఏ గ్రూపులో పేస్ట్ చేసినా కానీ, ఏ నలుగురికి ఉపయోగపడినా కానీ వాళ్ళ జీవితకాలం మిమ్మల్ని వదులుకోరు, అంత మంచి సలహా ఇచ్చారు. కాబట్టి ఇక అప్లై చేయాల్సే పోర్టల్ ఉంది. ఇంకా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాను. మన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ హెల్ప్ లైన్ ఉంది కదండి, అదే నెంబరు, అదే ఇచ్చేస్తున్నాను. 9988863335 అండి, 9988863335. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు అన్ని సమాచారాలు చెప్తారు. ఇంకా డౌట్లు ఉంటే నేను కింద వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి సమాచారం మీకు నచ్చుతుందా అది కూడా కామెంట్లో చెప్పండి. మరి మీరు చూసి వదిలేయకుండా దయచేసి
ఎవరికి షేర్ చేయాలో తెలిసింది కదా, ఎలా షేర్ చేయాలో కూడా చెప్పాను కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి మంచి న్యూస్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ.